ఈ పెనపాక నియోజకవర్గానికి ఇప్పుడు ఇచ్చిన 4500 ఇళ్లే కాదు, ఇంకా 3 విడతలు ఇస్తాము. ఈ 3 విడతల్లో ఏ ఆడబిడ్డ అయితే పేదవాళ్ళ నుండి ఇందిరమ్మ ఇంటికి అర్హులున్నారో, ఇందిరమ్మ ఇంటికి అర్హులున్న ప్రతి పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తాము. ఆ ధైర్యం మీరిచ్చిన ధైర్యమే, మీ దీవెనలే ఈ 3.5 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టించాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఏ ఆడబిడ్డ అయినా ఇల్లు రాలేదని అసంతృప్తిగానో బాధగానో ఉండవలసిన అవసరం లేదు. అర్హులైన పేదవాళ్ళందరికీ విడతల వారీగా, ఇది మొదలు మాత్రమే, చివర కాదు, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ